మరండి మీకు గుర్తుందా? పూర్వం పెళ్లి భోజనాలకు గాని, ఏదన్నా శుభకార్యాలకి వెళ్తే పంక్తి భోజనాలు పెట్టేవాళ్ళు. అవునా కాదా? కొన్ని టేబుల్స్, కొన్ని చైర్స్ వేసి వడ్డించేవాళ్ళు కూర్చోబెట్టి. వచ్చిన వాళ్ళందరికి సరిపోయేవి కాదు అవి. ఎందుకంటే ఊళ్ళల్లో ఊరంతా పిలిచేవాళ్ళు. ఓ జనం బాగా వచ్చేవాళ్ళనమాట. అందుకని వెయిట్ చేసేవాళ్ళు. ఒక బ్యాచ్ తింటుంటే ఇంకో బ్యాచ్ వెయిట్ చేసేవాళ్ళు. ఎలాగంటే తింటున్న వాళ్ళు వెనకాలే ఎవరు లాస్ట్‌కొచ్చారో చూసుకొని అక్కడ వెనకాల నిలబడేవాళ్ళు. వాళ్ళ వెనకాల. వాళ్ళు తిని అలా లేచి ఎళ్ళంగానే ఇంగ్లీష్ రాకముందే కూర్చునేవాళ్ళనమాట టక్కన. సీట్ దొరకదేమో అని. ఆహ్, వాళ్ళు ఇస్తరాకు తీసి, ఆ టేబుల్ శుభ్రం చేసి, మళ్ళా పేపరేసేదాకా పాపం అలాగే కూర్చునేవాళ్ళు. సరే వాళ్ళు తిని ఎళ్ళేసరికి మళ్ళీ ఇంకో బ్యాచ్ అలాగే సేమ్ అనమాట. అయితే ఇంకో తమాషా ఏంటంటే, తిని చేయి కడుక్కొని గుమ్మం బయటికి రాంగానే ఆహ్, డైనింగ్ హాల్ ఉంటది గదా! డైనింగ్ హాల్ నుంచి బయటికి రాంగానే అక్కడ ఒకాయన పెళ్లివారి తాలూకు ఒకాయన టేబుల్, కుర్చీ యేసుకొని, ఓ బుక్ పట్టుకొని, ఓ పెన్ను పట్టుకొని కూర్చునేవాడు. ఈ భోజనాలు చేసినోళ్ళు ఆహ్, పదో, పాతికో ఆ రోజుల్లో చదివిస్తే ఆ బుక్‌లో రాసుకొని పేరు, వాళ్ళ చిరునామా అంతా రాసుకొని బ్యాగ్‌లో డబ్బులు వేసుకునేవాడు. ఆ రోజుల్లో ఇది పద్ధతి. మరి తర్వాత ఆఫ్‌కోర్స్ మెల్లగా గిఫ్ట్ కవర్లు, బఫే డిన్నర్‌లు వచ్చాయనుకోండి. బఫే డిన్నర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. గిఫ్ట్ కవర్లు ఇవ్వటం, బఫే డిన్నర్‌లు కొంచెం ఇంప్రూవ్ అయిందనమాట పరిస్థితి. మరిప్పుడు టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయింది గదా! థంబ్‌నెయిల్ చూసారు గదా! ఈ చదివింపులకు కూడా క్యూఆర్ కోడ్ వచ్చేసిందండి. ఒక క్యూఆర్ కోడ్ జేబు మీద పెట్టుకొని తిరుగుతుంటే వచ్చిన వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళకి శక్తి కొలది చదివిస్తారనమాట. చాలా ఇంప్రూవ్ అవ్వలా మరి. నేను ఎవరో పెట్టారండి పాపం పుణ్యాత్ములు అది వీడియో అంతా తీసుకోలేదు. ఒక స్క్రీన్ షాట్ మాత్రం తీసుకొని పెట్టాను. ఆ పెట్టిన వాళ్ళకి ధన్యవాదాలండి. రొటీన్ ఈజ్ బోరింగ్ అని పూర్వం ఒకాయన అంటుండేవాడండి. అలాగే ఇది గూడా ఎప్పుడు ఒకటే టైప్ కాకుండా ఇది నేను కంటెంట్ డివియేట్ అవ్వట్లేదండి. కేటగరీ నుంచి డివియేట్ అవ్వడం. డే టు డే ఇష్యూస్, మోటివేషన్ టాక్స్ ఇలాంటివే. ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.